మురళీనగర్ హత్య కేసు ఛేదించిన కంచరపాలెం పోలీసులు 12 మంది నిందితుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు గంటల వ్యవధిలోనే నిందితుల గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించిన పోలీసులు. మురళీనగర్ హత్య కేసు ఛేదించిన కంచరపాలెం పోలీసులు 12 మంది నిందితుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు గంటల వ్యవధిలోనే నిందితుల గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించిన పోలీసులు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు గుర్తించిన కంచరపాలెం పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ పి ప్రదీప్తి. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసు బృందానికి సిపి ప్రత్యేక అభినందనలు. గత రాత్రి మురళీనగర్ మసీదు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను కంచరపాలెం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో బృందాలుగా ఏర్పడి గంటల వ్యవధిలో హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుకు సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్న కంచరపాలెం పోలీసులు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ పి ప్రదీప్తి వివరాలు వెల్లడించారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మురళీనగర్ మసీదు సమీపంలో జోసెఫ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇటీవలే సిమెంట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సాలిపేట ప్రాంతానికి చెందిన రుద్రాక్ష వరుణ్ రాజ్ అక్కడికి చేరుకున్నాడు. గతంలో జరిగిన తేజ హత్యకు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు రావడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో రుద్రాక్ష వరుణ్ రాజ్ నిందితుల చేతికి చిక్కి తీవ్రంగా గాయపడడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ రుద్రాక్ష వరుణ్ రాజ్ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మృతిని తల్లి రుద్రాక్ష రాజామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కంచరపాలెం పోలీసులు బృందాలుగా ఏర్పడి ఈతలపాక రాజ్ కుమార్, రావాడ జగదీష్, బండి కార్తీక్, మువ్వల శివశంకర్, కొన్న వైకుంఠరావు, కొప్పర రామకృష్ణ, సారిక ఫణీంద్ర, జొన్నాడ చంద్రశేఖర్, అల్లిపురం సాయి కుమార్, అలమండ జగదీష్, బసవ సాయి, రోహిత్ రావు, కంకనాల కిరణ్ కుమార్ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. కాగా నిందితుల్లో ఈతలపాక రాజ్ కుమార్, రావడ జగదీష్ పై రౌడీ షీట్ ఉందని, అలాగే బండి కార్తీక్, మువ్వల శివశంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారని, జొన్నాడ చంద్రశేఖర్, అల్లిపురం సాయి కుమార్, బసవ సాయి, రోహిత్ రావు పై హత్యా యత్నం కేసులో నిందితులుగా పేర్కొన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కంచరపాలెం సీఐ కె రవికుమార్, ఎస్ఐలు ఎం రవికుమార్, కె భాస్కర్ రావు, ఎస్ అజయ్ కుమార్, ఉమెన్ ఎస్ఐ అరుణ, సిహెచ్ కార్తీక్ లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి ప్రత్యేకంగా అభినందించారని ఏసీపీ ప్రదీప్తి తెలిపారు. నిన్న 7వ తేదీన రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఇక్కడ మనకి మురళీనగర్ లో మసీద్ సెంటర్ దగ్గర ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ టైంలో ఇక్కడ రుద్రాక్ష, వరుణ్ తేజ్ అండ్ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటున్నప్పుడు అక్కడ వీళ్ళకి 15 రోజుల క్రితము వేరే గొడవలు జరిగాయి. వేరే పార్టీ వాళ్ళు వేరే ఫ్రెండ్స్ గ్యాంగ్ తో. వాళ్ళలో మోషే అనే పర్సన్ ఉన్నాడు, మోషే అలియాస్ వైకుంఠరావు అని. సో వీళ్ళకి ముందు జరిగిన గొడవల కారణంగా వీళ్ళ ఫోన్ కాన్వర్జేషన్లలో ఒకరికొకరికి రెచ్చగొట్టుకోవడం జరిగింది. సో ఆ టైంలో ఈ మోషే అలియాస్ వైకుంఠరావు అలాగే రిమైనింగ్ ఎవరైతే ఒక 11 మంది అలా ఉన్నారు, సో వాళ్ళంతా బైక్స్ మీద వచ్చి ఇక్కడ ఉన్న రుద్రాక్ష, వరుణ్ తేజ్ అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ మీద కర్రలు, రాళ్లతో వాళ్ళతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడానికి వచ్చినప్పుడు వరుణ్ తేజ్ తప్ప మిగిలిన వాళ్ళంతా పారిపోవడం జరిగింది. వరుణ్ తేజ్ వీళ్ళకి చిక్కి వీళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే హాస్పిటల్ కి తరలించారు వాళ్ళ ఫ్రెండ్ సాయి. బట్ అదే టైంలో కేజీహెచ్ కి తరలించే మార్గ మధ్యంలోనే తను చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన కంచరపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా స్విఫ్ట్ గా రియాక్ట్ అయ్యారు. వెంటనే విత్ ఇన్ 1 అవర్ లోనే మొత్తం 7 మెంబర్స్ ని మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో. నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఇప్పటికీ 11 మెంబర్స్ ఎవరెవరైతే ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో 11 మెంబర్స్ ని, అలాగే ఆ క్రైమ్ కోసం యూజ్ చేసిన మొత్తం 3 బైక్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మెయిన్ గా మేము పోలీస్ నుంచి చెప్పాల్సింది ఏంటి అంటే, ఎలాంటి లా అండ్ ఆర్డర్ కి ఎటువంటి విఘాతం కలిగించినా సరే ఉపేక్షించే సమస్య లేదు. ఇలాగే గొడవల్లో దిగడం గానీ, అలాగే గ్యాంగ్స్ ని పెట్టుకుని ఒకరినొకరిని రెచ్చగొట్టుకోవడం గానీ ఇలాంటిది జరిగితే మాత్రం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సో ఈ టైంలో అందరికి మేము ఇచ్చే సందేశం ఏంటంటే,
పీస్ఫుల్ గా మొత్తం సొసైటీలో ఉండమని ఒక రకంగా హెచ్చరిస్తున్నాము. ఆమ్, మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకా ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మొత్తం పరిశీలించడం జరిగింది. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్నాము, క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళని కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ ఆ, మొత్తం అంటే ఈ నేరంకి సంబంధించి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడము, అలాగే ఇంత స్విఫ్ట్ గా రియాక్ట్ అయ్యి అక్యూజ్ ని పట్టుకోవడంలో మన ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం అందరినీ సిపి సార్ అలాగే ప్రశాంతి మేడం గారు ఇద్దరు కూడా స్పెషల్ గా అభినందించడం కూడా జరిగింది.